అయ్యా నన్ను క్షమించవే. ఎందుకురా? ఆ కలెక్టర్ గారి చెల్లెలు నా చేతికి చిక్కినట్టు చిక్కి తప్పించుకుందయ్యా. లోపలికి పోయి ఆ బావాల చెయ్య అయ్యా ఆపు. ఒక కన్నె పిల్ల తప్పించుకోవడం ఇది మన రాజగోళంలోనే తీరని మచ్చ. మచ్చ నా బొచ్చ. మనం మన వంశం మన చరిత్ర మన చరిత్రను ఆపాలట, లేదంటే కాటికి పంపిస్తానన్నాడు. ఎవర్రా వాడు? ఏసీపీ సూర్య. కొత్తగా వచ్చిన మన ఊరికి కొత్తగా వచ్చిన ఏసీపీ సూర్య. మన ఊరికి కొత్తగా నియమించబడ్డ పోలీస్ ఆఫీసర్. ఎవర్రా వాడు? ఈ ఊర్లో ఈ రాచకొండని ఎదిరించే మగాడు ఎప్పుడు పుట్టారా? ఇది భలే విచిత్రంగా ఉంది. అయ్యా వాడిది ఈ ఊరు కాదు, బెజవాడ. బెజవాడ నుండి కావాలని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు. అవునయ్యా, వాడి చూపు చిరుతపురిగా ఉంది, వాడి ఎరుపు సింహం కాండ్రిప్పలా ఉంది. వాడు నడుస్తుంటే మా నరాలు వణుకుతున్నాయి. అయ్యా వాడు మనల్ని ఊరి వదిలిపెట్టి వెళ్ళిపోమంటున్నాడు. అయ్యా అయ్యా వాణ్ణి చంపాలా? అది నాకు దక్కాలా? లేదంటే మేము నిన్ను చంపుతాం. చూడండి నా బంగారు కొండలు. పాము బుసలు కొడుతున్నప్పుడు నాగస్వరం ఊది దాన్ని పుట్టలో పడేసి నోటికి కుట్లు వేసి బంధించాలి. పులిని సింహాన్ని వేటాడాలంటే ఓర్పు నేర్పు కావాలి. అంతేగాని కత్తితో నరికేద్దాం పొడి చేద్దాం అని అనకూడదు. అన్నిటికీ ఒక ఆయుధం ఎప్పుడు పనికిరాదు. పనిని బట్టి, అవసరాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి కుట్రలు, కుతంత్రాలు, పన్నాగం, ఆ తర్వాత ఎన్నుపోటు, ఎదురుపోటు, బెదురుపోటు, అదురుపోటు. అర్థమైందా? అర్థమైందా? అర్థమైందయ్యా. ఇక్కడ ప్రాణులతో నేను ఆడుతాను. మీ ఇద్దరు లోపలికి వెళ్ళి మందు తాగి పాపలతో ఎంజాయ్ చేయండి. అయ్యా మన ముగ్గురు ఎంజాయ్ చేద్దామే.